అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని ఆశిస్తూ గురువుల ఆశీస్సులు నాతో పాటు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసుకుందామండి. ఇవన్నీ కూడా ఈరోజు చూపించేవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్. డిఫరెంట్గా హ్యాండ్ పెయింట్, కొన్ని హ్యాండ్ పెయింట్ ప్లస్ కొన్ని డిజిటల్ ప్రింట్ మీద లైట్గా అవుట్లైనింగ్ వర్క్ అలా చేయించి డిఫరెంట్గా బ్లౌజ్ అయితే సెట్ చేసాము. మనం ఎప్పుడు సెట్ చేసుకుందంటే కొంచెం ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్, మరి ఎక్కువ టూ హై ప్రైస్ అయితే ఉండవండి. అన్ని ఈచ్కొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చూపించేస్తాను. ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి, ఓకేనా? దిస్ ఇస్ ద ఫస్ట్ శారీ అండి, మంచి హ్యాండ్ పెయింటెడ్. దిస్ ఇస్ ద ఫస్ట్ శారీ. మీకు ఇలా వర్క్తో పాటు వస్తుంది. ఇది లైట్ పేస్ట్ గ్రీన్ అండి, పిస్తా గ్రీన్ అంటారు కదా, ఆ గ్రీన్. ఫస్ట్ వర్క్ అయితే చూసుకోండి. ఇలా మొత్తం చీర అంతా హ్యాండ్ పెయింట్ విత్ వర్క్ వస్తుంది, ఓకేనా? ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది మీకు హ్యాండ్ పెయింట్ విత్ వర్క్. ఇదండి చీర అంతా ఇలా వచ్చేస్తుంది. మొత్తం చీర అంతా ఆల్ ఓవర్ వస్తుంది. లైట్ షిఫాన్ అండి, అంటే టూ ట్రాన్స్పరెంట్ అంటే కొంచెం షిఫాన్స్ అంటే ప్యూర్ షిఫాను. ట్రాన్స్పరెంట్ అంటే మరీ టూ ట్రాన్స్పరెంట్గా ఉండదు, కానీ ఇలా ఇలా సింగిల్ స్టెప్ కానీ ఇలా 3 స్టెప్స్ కానీ వేసుకునే వాళ్ళకి బాగుంటాయి. ఈ శారీస్ ఎక్కువ స్టెప్స్ డ్రేప్ చేసుకుంటారు కదా, ఆ స్టెప్స్ కింద డ్రేప్ చేసుకునే వాళ్ళకి చక్కగా లుక్ చాలా బాగుంటుందండి. ఇది ఇలా చీర అంతా ఇట్లా వచ్చేస్తుంది మీకు. దీనికి వచ్చేసరికి మంచి ఇట్లా వర్క్ వచ్చిన బ్లౌజ్ని ఇలా పేరప్ చేశాను మీకు. ఇలా వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ పార్ట్. మొత్తం ఇదంతా హ్యాండ్ వర్క్ కాదని మెషిన్ ఎంబ్రాయిడరీ ఇలా వస్తుంది. హ్యాండ్స్కి వచ్చేసరికి ఇది హ్యాండ్స్ బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు దూరం నుంచి అయితే చూసుకోండి ఒకసారి. పేరప్ చేసిన తర్వాత ఎట్లా ఉంటుందో మీకు చీర బ్లౌజ్ డిఫరెంట్ లుక్తో వచ్చి చాలా బాగుంటుందండి. ఇలా వచ్చేస్తుంది. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇదైతే ఇది బ్లౌజ్ని బట్టి దీని కాస్ట్ 2800 అండి, 2800. ఇది ఒక చీర. ఇంకోటి వచ్చేసరికి అనుకోండి, ఇది కూడా అండి, ఇది మంచి స్కాలప్ బార్డర్ లాగా చేయించాము. ఇది హ్యాండ్ ప్రింట్ చేయించి దానిపైన వర్క్ పింక్. ఇది పళ్ళు అండి. ఫస్ట్ మనం డిజిటల్ ప్రింట్ చేయించాము, తర్వాత వర్క్ ప్లస్ ఇలా స్కాలప్ వచ్చేస్తుంది. ఇలా చీర అంతా స్కాలప్ వస్తుంది, ఓకేనా? ఇలా చక్కగా పింక్ అండి, మంచి లైట్ పింక్ అయినా కూడా చాలా బాగుంది లుక్ వైజ్. ఇది కూడా 2 స్టెప్స్ కింద అట్లా డ్రేప్ చేసుకుంటే బాగుంటుంది ఈ చీర. ఇదిగోండి, ఇది వచ్చేసరికి ఇలా వచ్చేస్తుంది చక్కగా. ఇది బ్లౌజ్ని మంచి జార్జెట్ బ్లౌజ్ని ఇలా నేను పేరప్ చేశానండి. జార్జెట్ బ్లౌజ్ని ఇలా పేరప్ చేశాను. డిఫరెంట్ లుక్తో చాలా బాగుంటుంది. ఇలా ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. ఇది ఒకటి 2500 ఇది, ఓకేనండి? చాలా బాగుంటాయండి, మంచి సాఫ్ట్ వాష్. మీరు ఇంట్లోనే వాష్ చేసేసుకోవచ్చు. వీటికేమో పెద్ద మెయింటెనెన్స్ అవసరం లేదు. అదొక చీర. ఇంకోటి మంచి పింక్ గ్రీన్ అండి, బాటిల్ గ్రీన్. ఇది యాక్చువల్గా నేను ఫొటోస్లో కూడా పెడతాను, మీకు ఫొటోస్లో పెట్టిన తర్వాత చాలా బాగుంటుందండి. ఇది కూడా చీర అంతా చక్కగా ఇలా డిజిటల్ ప్రింట్. ఇది వచ్చేసరికి క్రేప్ షిఫాన్ అండి. ఇది వచ్చేసరికి క్రేప్ షిఫాను. ఇది కూడా సింగిల్ స్టెప్ కింద వేసుకోవచ్చు. పెద్దగా మీరు భయపడక్కర్లేదు. 2 స్టెప్స్ అవునా అవసరం లేదు. సింగిల్ స్టెప్ వేసుకుంటే పెద్ద ట్రాన్స్పరెంట్గా ఉండదు. చక్కగా ఇలా డిజిటల్ ప్రింట్ డిఫరెంట్గా ఇలా పైకి వస్తుందండి. ఇలా పైకి వచ్చేస్తుంది. ఇది కిందకు వస్తుందండి, బార్డర్కి అంటుకున్నట్టు ఇలా చేయించాను నేను. ఇలా 2 స్టెప్స్ కింద వేసుకుంటే ఇలా వస్తుంది ఈ ప్రింట్, ఓకేనా? మీకు బాటిల్ గ్రీను. దీనికి వచ్చేసరికి బ్లౌజ్ నేను 2 బ్లౌజెస్ కాంట్రాస్ట్ పేటప్ చేశాను. మీకు ఒక్కసారి చూపించేస్తాను. ఇది వచ్చేసరికి ఖర్దానా వర్క్ వచ్చిన బ్లౌజ్ని ఇలా పేరప్ చేశాను. ప్యూర్ క్రేప్ అండి, అస్సలు గుచ్చుకోదు. నేను మళ్ళీ చెప్తున్నాను. ఇలా డిఫరెంట్గా వచ్చిన బ్లౌజ్ని ఇలా పేరప్ చేశాను. దిస్ ఇస్ ద 1 బ్లౌజ్ అండ్ 1 మోర్ బ్లౌజ్ ఇస్ దేర్. ఇదిగోండి, దిస్ ఇస్ ద 1 మోర్ బ్లౌజ్. ఇది లైట్ పింక్కి ఇట్లాగా టిష్యూ అండి. ఇది టిష్యూ కూడా సాఫ్ట్ టిష్యూ, మీకు ఎక్కడ ఇలాగా స్టిఫ్గా ఉండదు. మెటీరియల్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. చక్కగా మీరు డార్క్ మంచి బ్రైట్ హాఫ్ వైట్ కానీ లేదంటే డార్క్ బాగా పింక్ కానీ లేదంటే లైట్ గ్రీన్ కానీ, అంటే లైనింగ్ అలా వేయించుకుని కుట్టించుకుంటే
చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ బ్లౌజ్తో యాక్చువల్గా నేను చెప్పేది మంచి క్రేప్ షిఫాను, అస్సలు గుచ్చుకోదు, జారదు. మీకు ఇలా అంటే జారిపోతాయి కొన్ని మెటీరియల్స్, అలా అస్సలు జారదండి. అంతే ప్యూర్ షిఫాన్, క్రేప్ షిఫాన్ కాబట్టి మనకి ఇలానే ఉంటుంది, చక్కగా బాగుంటుందండి. ఇదిగోండి ఇలా మీరు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి, ఓకేనా. దీని కాస్ట్ వచ్చేసరికి 3300. ఇవన్నీ కూడా కొంచెం రీజనబుల్ ప్రైస్తోనే ఉన్నాయి, మీకు అదే చెప్తున్నాను. ఇంకోటి వచ్చేసరికి మంచి షిఫాన్ అండి. ఇది కూడాను డిజిటల్నే ఇలాగా ప్రింట్ చేయించి చక్కగా ఇలాగా మంచి బ్లాక్ అండి. ఇది వచ్చేసరికి బ్లాక్ ఎవర్ గ్రీన్ ఇలా వచ్చేస్తుంది మీకు. చీర అంతా చక్కగా ఇలాగా వర్క్, కర్దానా వర్క్ను అవుట్లైన్ మటుకు ఇచ్చామండి, అవుట్లైన్ మటుకు ఇచ్చాము. దిస్ ఇస్ ద పళ్ళు బ్లాక్. దీనికి వచ్చేసరికి బ్లౌజ్ నేను ఇదే బ్లౌజ్ అంటే లినిన్ బ్లౌజ్ని ఇలా సెల్ఫ్ బ్లౌజ్ని సెట్ చేశాను. అంటే అన్నీ ఒకటే రకంగా ఎందుకులే అని మనం హ్యాండ్స్కి వచ్చేస్తుంది చక్కగా ఇలా డిజిటల్ ప్రింట్ ఇలా హ్యాండ్స్కి వచ్చేసరికి బాగుంటుంది. ఇన్ కేసు ఏదన్నా కావాలనుకోండి, ఇదిగోండి ఇలా కూడా మిక్స్ చేసుకోవచ్చు అండి. మీకు ఇలా కావాలంటే ఇలా కూడా మిక్స్ చేసుకోవచ్చు, అది ఎవరిష్టం వాళ్ళదండి, ఓకేనా. ఇవన్నీ కూడా అంతేనండి, 3000 ఆ రేంజ్ అంతే. 3000, 2800, 3000 ఆ రేంజ్ అండి. ఇది కూడా అంతే మంచి షిఫాను, మీకు డైలీ వాషబుల్, పెద్దగా ఏమి మెయింటెనెన్స్ అవసరం లేదు, ఓకేనా. అదొక చీర. ఇంకోటి వచ్చేసరికి మంచి బ్రౌన్ షేడ్ అండి. ఇది బ్రౌన్ షేడ్ పెట్టాను. ఇది వచ్చేసరికి బ్రౌన్ షేడ్, దీనికి కూడా స్కాలప్ వచ్చేసి చక్కగా ఇలా డిజిటల్ ప్రింట్ వేయించాము. బ్రౌన్ షేడు ఇది అంతేనండి, ఇలా వచ్చేస్తుంది మీకు. కర్దానా అవుట్లైన్ వస్తుంది, ఓకేనా. అండ్ స్కాలప్, సెల్ఫ్ స్కాలప్ వచ్చింది. దీనికి వచ్చేసరికి సెల్ఫ్ స్కాలప్ ఇలా వచ్చేస్తుంది. చీర అంతా చక్కగా ఇలా ప్రింట్ కర్దానా వర్క్ వచ్చేసరికి ఇది పళ్ళు. దిస్ ఇస్ ద పళ్ళు. పళ్ళు మీద చక్కగా పెద్ద ఫ్లోరల్ బంచ్ వస్తుంది మీకు. కర్దానా వర్క్తో పాటు అవుట్లైనింగ్ సింపుల్ షిఫాన్ అండి. చూసుకున్నారు కదా. దీనికి వచ్చేసరికి నేను ఈ బ్లౌజ్ పెద్ద కాస్ట్ ఏమి ఉండదు, దీనికంటే కాస్ట్ ఏమి ఉండదండి. ఇది 2000, ఈ బ్లౌజ్తో అయితే 2000, ఓకేనా. నేను బ్లౌజ్కి ఏం పెద్ద ఛార్జ్ చేయట్లేదు దీనికి. ఈ బ్లౌజ్తో అయితే కొంచెం ఛార్జ్ చేస్తాను, కొంచెం డిఫరెంట్ లుక్తో ఉంటుంది ఈ బ్లౌజ్ అయితే మీకు. ఇదిగోండి ఇది కొంచెం ఎంటైర్లీ డిఫరెంట్గా ఎలా తీసుకున్నాను. ఇది వర్క్ అండి, బ్యాక్ సైడ్ యాక్చువల్గా వర్క్ పీకాక్, సింగిల్ పీకాక్ బ్యాక్ సైడ్ హై నెక్ పోర్షన్లో కుట్టించుకుంటే బాగుంటుంది. ఇది హ్యాండ్స్, ఇదిగోండి ఇది హ్యాండ్స్, ఓకేనా. ఇది హ్యాండ్స్ పార్ట్, ఇది కుట్టించుకుంటే కొంచెం డిఫరెంట్గా బాగుంటుందండి. అంటే మనం కర్దానా డిఫరెంట్గా దాని ఈ వర్క్ని బట్టి, చీర మీద వర్క్ని బట్టి నేను ఇలా బ్లౌజ్ని సెట్ చేశాను. 3500, దీంతో పాటు అయితే 3500. ఇది ఒక చీర అండి, షిఫాన్ అండి, మంచి ప్యూర్ షిఫాన్స్ ఇవన్నీ కూడా. ఇంకొక 2 శారీస్, ఇవి చాలా అడిగారు నన్ను, అందుకు మళ్ళీ తెప్పించానండి ఒక 2 శారీస్. చినియా క్రేప్ అండి, ఇవి వచ్చేసరికి చినియా క్రేప్ వర్క్ వస్తుంది. దీంట్లో బ్లౌజ్ ఇది వచ్చేస్తుందండి, మంచి వైలెట్ సెల్ఫ్ బ్లౌజే ఇస్తాడు, కాకపోతే చిన్న బొటాస్ వర్క్ ఉంటుంది మీకు ఇట్లాగా. ఇది చీర అంతా చక్కగా మీకు వర్క్ వస్తుందండి, మళ్ళీ వర్క్ బుటాసును ప్లస్ బార్డర్ మీద కూడా వర్క్ వస్తుంది, ఓకేనా. ఇవి 2 శారీస్ అని తెప్పించాను. నేను మళ్ళీ అడిగారు, ఇవి ఒక 4 to 5 శారీసే నేను అప్పట్లో చేశాను. ఇది మళ్ళీ నచ్చి చాలామంది అడిగారని ఒక 2 శారీస్ అయితే తెప్పించాను. చక్కగా చినియా క్రేపు, అసలు సాఫ్ట్గా ఉంటుంది, ఇట్లా వర్క్ వచ్చేస్తుందండి మీకు. వర్క్ చూసుకోండి చాలా మంచి వర్క్ మీకు. బ్యాక్ ఫ్రంట్ కూడా ఎక్కడ దారాలు అలా ఏమి రావు, ఇలా వర్క్ ఫ్రంట్ బ్యాక్ కూడా చూపిస్తున్నాను మీకు. దగ్గరగా దూరంగా ఇలా చూసేసుకోండి, ఓకేనా. ఇది వచ్చేసరికి ఇలా ఉంటుంది, ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది చక్కగా. దీనికి వచ్చేసరికి బ్లౌజ్ అది ఇచ్చిన ఇది వేసుకోండి, అసలు బ్లౌజు హకోబా టైప్లో వస్తుంది. ఈ బ్లౌజ్ని చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది, ఓకేనా. 2300 అండి. ఇది తక్కువ ప్రైస్లోనే ఉంటాయి, మంచి డైలీ వాష్ మీకు. అసలు
ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా ఈ చీర నేను ఒకటి కట్టుకొని కూడా చూశానండి, ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. అసలు ఆ షింక్ కూడా అవ్వలేదు. చాలా బాగుంది. ఇది 2300, పెద్ద కాస్ట్ కూడా కాదు, చాలా బాగుంటుంది. ఇది ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ఇది ఒక చీర. దీంట్లో వచ్చేసరికి ఇంకోటి జెరీ బార్డర్తో చేయించానండి. ఇది జెరీ బార్డర్, సేమ్ ఒకటే కలరు, కాకపోతే ఇది జెరీ బార్డర్. ఇది ఇలా వచ్చేస్తుంది, చీర అంతా ఇలా వచ్చేస్తుంది. దీనికి బ్లౌజ్ అయితే ఇదే ఉంచాను నేను, జెరీ బార్డర్ వచ్చింది కదా అని. ఇది ఆల్ ఓవర్ బుటాస్ వస్తుందండి. ఇది బ్లౌజ్ అంతా ఇలా జెరీ బుటాస్ వస్తుంది. ఓకేనా, ఇలా జెరీ బుటాస్ వస్తుంది. ఇప్పుడు నేను చీర ఇలా పెట్టుకుని చూపిస్తున్నాను, ఇలా చూసేసుకోండి. ఇదిగోండి ఇలా జెరీ, ఇదిగోండి మీకు బార్డర్ ఇలా జెరీ వస్తుంది. ఓకేనా, మీకు ఎట్లా ఫ్రంట్ బ్యాక్ ఇక్కడ గుచ్చుకోదండి, చాలా సాఫ్ట్గానే ఉంటుంది. చక్కగా సింపుల్గా ఎక్కడైనా షాపింగ్ కట్టుకెళ్ళటానికి కూడా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసరికి 2000 అండి. ఈ చీర వచ్చేసరికి 2000. ఇది ఒక చీర అండి. ఇంకొకటి ఉందండి, ఇది ఒకటే చూపిస్తున్నాను. ఇది ప్యూర్ ఆర్గాన్జా అండి. ప్యూర్ ఆర్గాన్జాకి మనం ఎట్లాగా హ్యాండ్ పెయింట్ చేయించాము, ఒక్కసారి చూసేసుకోండి. హ్యాండ్ పెయింట్ మళ్ళీ విత్ వర్క్ కూడా వస్తుంది మీకు. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది చీర అంతా కూడా. ఫస్ట్ చీర అంతా చూసుకోండి, ఒక్కసారి చీర అంతా ఇలా చూసుకోండి. లైట్ పేస్టల్ గ్రీన్ బ్లూ షేడ్లో వస్తుంది. ఇదిగోండి చీర ప్యూర్ ఆర్గాన్జా అండి. ఇది వచ్చేసరికి మీకు ఎక్కడా నేను తగ్గలేదు, ప్యూర్ ఆర్గాన్జా. ఇది యాక్చువల్గా లాంగ్ ఫ్రాక్లు కూడా బాగుంటుందండి. మీరు కొన్ని రోజులు మీ ఇంట్లో ఎవరన్నా పిల్లలు ఉంటే, పిల్లలు ఉన్నాళ్ళు, ఆడపిల్లలు ఉన్నాళ్ళు, కొన్ని రోజులు చీర కింద కట్టుకొని తర్వాత మీరు చక్కగా మీ పిల్లలకి లెహెంగాకి కింద చేసుకోవచ్చు, డ్రెస్ కింద చేసుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్ కింద చేయొచ్చు. చాలా బాగుంటుందండి. ఆ స్టిచ్చింగ్, ఆ డిజైనింగ్ బట్టి చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది కొన్ని రోజులు చీర కింద మీరు కట్టుకునండి, చక్కగా తర్వాత మీ పిల్లలకి అలా సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి వచ్చేసరికి మంచిగా మనం ఇదిగోండి, మీరు ఒకసారి ఫ్లోరల్ చూడండి, బంచు మనం అవుట్లైనింగ్ వర్క్ కూడా చేయించాను, ఇలా జెరీ అవుట్లైనింగ్ వర్క్ చక్కగాను. ఓకేనా, ఇది కొంచెం ప్యూర్ ఆర్గాన్జా అంటే చాలా ఎక్కువే పడింది ఆర్గాన్జా, ఎందుకంటే హ్యాండ్ పెయింట్ ప్లస్ మళ్ళీ ఇలాంటి హ్యాండ్ పెయింట్ మీకు కావాలంటే నేను చేయించి కూడా ఇస్తాను. దీనికి వచ్చేసరికి మంచిగాను ఇలా బ్లౌజ్ని, కాంట్రాస్ట్ బ్లౌజ్ని పేరప్ చేశాను. ఇది హ్యాండ్స్కి వస్తుందండి. ఇది హ్యాండ్స్ అండి, హ్యాండ్ పెయింట్ అండి. హ్యాండ్ పెయింట్ ఇలా హ్యాండ్స్కి వస్తుంది. దిస్ ఇస్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ది పార్ట్. మంచి ప్యారెట్తో అలా బ్యాక్ సైడ్ హైనెక్ ప్యాటర్న్తో డిజైన్ చేసి కుట్టించుకోండి. పైపింగ్ ఈ చీర కలర్ ఇచ్చుకున్నండి, పైపింగ్ ఈ చీర కలర్ ఇచ్చుకొని అసలు కుట్టించుకుంటే అసలు చాలా అందంగా ఉంటుంది ఈ చీర బ్లౌజు. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. మంచి బ్యూటిఫుల్ శారీ ఇదైతే కనుక. ఓకేనా, దీని కాస్ట్ అయితే మటుకు 8000 అండి. 8000. దీనికి కొంచెం ఎక్కువే పడింది కాస్ట్, 8000. ఓకేనా, ఇది స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇవ్వండి ఈరోజు శారీస్ అయితే ఇవి. మీకు నచ్చితే కనుక ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి. ఫాస్ట్గా బుక్ చేసి నా వాట్సాప్ నెంబరు మీకు డిస్క్రిప్షన్స్ అయితే ఇస్తాను. నా ఛానల్ నా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి కొంతమందికి. ఇదిగోండి ఈరోజు నేను కట్టుకున్న చీర కూడా హ్యాండ్ పెయింట్ ఇలా చేయించాము. టక్స్ టైప్లో ఉంటుంది మీకు చక్కగా. ఇది ఖాదీ అండి, ఖాదీ పట్టు. దీనికి ఎట్లాగా పేరప్ చేశాను. ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు మీద కూడా వస్తుంది మీకు. ఇదిగోండి పళ్ళు మీద కూడా ఇలా డక్స్, ఇలా హ్యాండ్ పెయింట్ వస్తుంది. ఇలా హ్యాండ్ పెయింట్స్ మీరు ఏదైనా కస్టమైజేషన్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు వాచింగ్ మై ఛానల్.